సార్ నిన్న చిరంజీవి గారు బ్రహ్మానందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ ఎస్పెషల్లీ ఆడపిల్లల గురించి అండ్ ఇంకా వాళ్ళ తాతగారి గురించి ఇంకా రాజకీయాల గురించి ఈ కామెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి, చాలా చర్చనీయాంశంగా అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు, వీటి మీద డిస్కస్ చేస్తున్నారు. ఏమంటారు, మీరేమంటారు? రాజకీయాల గురించి మాట్లాడిన దాని గురింట్లో ఆయన అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఒక విశ్లేషణ కాకుండా ఏదో మాట్లాడేశాడు ఆయన. ఆర్టిస్ట్ లాగా మాట్లాడేశాడు. రాజకీయం మాట్లాడేటప్పుడు కొంచెం కొంచెం ఆలోచించి కొంచెం ఆ, ఏ మాటకి ఏమొస్తుంది ఎలా వస్తుంది అని ఆయన ఆలోచించుకుని మాట్లాడాలి. సినిమా అంటే ఆయన మెగాస్టార్. సినిమా ఫీల్డ్లో అంటే క్లారిటీ ఇచ్చారు కదా, నేను మళ్ళీ ఇంకా పాలిటిక్స్లోకి ఎంటర్ అవను ఇంకా ఎంటర్ అవ్వనంటూనే పాలిటిక్స్ మాట్లాడుతున్నారు కదా ఆయన. అసలు పాలిటిక్స్ ఎందుకు మాట్లాడాలి సినిమా ఫంక్షన్లో? అది వచ్చింది ఒక సినిమా ఫంక్షన్, ఆ ఫంక్షన్లో పాలిటిక్స్ టాపిక్ ఎందుకు అసలు? శుభ్రంగా సినిమా గురించి మాట్లాడి, మీకున్న అనుభూతి గురించి మాట్లాడి, బ్రహ్మానందం గారి కొడుకుని గురించి మాట్లాడి, ఆయనకు ఆశీర్వాదం ఇవ్వండి, అది సక్సెస్ అవ్వాలని కోరుకోండి, ఈ సినిమా గురించి మాట్లాడి. అక్కడ రాజకీయాల గురించి ఎవడు అడిగాడని అక్కడ ఎవరు అడిగాడా? ఎవరైనా రాజకీయాలు అక్కడ ప్రెస్ వాడు అడిగాడా? లేదు కదా. ఎందుకు దాని టాపిక్? సినిమా ఇంక సినిమా ఫంక్షన్లో ఈ దరిద్రం పోవాలి. సినిమా ఫంక్షన్లో రాజకీయాల గురించి మాట్లాడటం అనే అలవాటు పోవాలి. అది ఇంకెవరన్నా మాట్లాడితే చిరంజీవి గారు లాంటి పెద్దవాళ్ళు అది తప్పే, సినిమా ఫంక్షన్ సినిమాగా ఉండనివ్వండి, సినిమాలో రాజకీయాలు ప్రతి ఫంక్షన్లో రాజకీయాల గురించి మాట్లాడదు, దౌర్భాగ్యం చేయకండి అని ఆయన మందలించాలంటే ఆయనే మాట్లాడతాడు. ఇంకేం చెప్పాలి? కరెక్ట్, అది తప్పు. మిగతా విషయాల్లో ఆయన తప్పు పట్టడం, ఆయన ఏదో క్షమాపణ చెప్పాలంటూ కరెక్ట్ కాదు. ఆయన ఒక పద్ధతిలో చెప్పాడు. అందరూ ఇంట్లో ఆడపిల్లలు చూస్తే ఒక హాస్టల్, లేడీస్ హాస్టల్ లాగా ఉంది, అందరూ ఆడపిల్లలే. సో చరణ్కి మళ్ళీ ఆడపిల్లకి అంటాడేమో అని కొడుకు కావాలని కోరుకున్నాం. తప్పే ఉంది. ఏ తండ్రి అయినా, ఏ తాత అయినా, ఏ తల్లి అయినా, ఏ అమ్మమ్మన్నా, ఏ నాయనమ్మన్నా మన ఇళ్లల్లో, మన కుటుంబాల్లో ఆడపిల్లలు ఎక్కువగా ఉంటే మగపిల్లడు కావాలి అని కోరుకుంటారు. అంతేగాని మగపిల్లడు కావాలని కోరుకుంటే ఆడపిల్లలు తక్కువ అని కానీ, ఆడపిల్లలు భారం అని కాదు. ఆల్రెడీ ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో, మగపిల్లలు లేరు కనుక మగపిల్లలు కావాలని కోరుకుంటారు. దాన్ని ఏదో తప్పని పట్టలేని కొంతమంది ఉన్నారు. ఏ అసలు సమస్య, లేడీస్ సమస్య వచ్చినప్పుడు కనపడరు ఎక్కడ. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఏదో చిరంజీవి అన్నాడు కనుక దాని ఏదో మనం ఖండిస్తే మనం పెద్ద అది మహిళా ఉద్యమాలకు నిలబడిన వాళ్ళు అవుతామని కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు బాగా వాడు తప్పితే ఆయన అందరూ వెరీ కామన్. మన సమాజం ఏమిటి, మన ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి? మన ఫ్యామిలీస్ ఆడపిల్లలు ఎక్కువ ఉన్న చోట మగపిల్లాడు కావాలని కోరుకుంటారు, మగపిల్లలు ఎక్కువ ఉన్న ఇంట్లో ఆడపిల్లలు కావాలని కోరుకుంటారు. ఇది సహజ సిద్ధమైన ఒక ఇది.